సన్నిధి మాతో ఉంచినందుకై నీకు స్తోత్రం. మా ప్రభువా, కృపా సువార్త స్వస్థత ప్రార్థన మందిరం అనే ఈ సంఘం ద్వారా మేమందరం సువార్త అందని వారు ఉండకూడదు, పాస్టర్ లేని గ్రామం అసలు ఉండకూడదని అనేక గ్రామాలకు పల్లెకు సువార్త ద్వారా మేము వెళుతున్నాం. అలాంటి కృప మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు. మా ప్రభువా, అనేక ఆత్మలను మేము కలిగి ఉండి అనేక ఆత్మల ద్వారా అనేకులకు సువార్త ప్రకటించినట్లు మీరు సహాయం చేయండి. చీకటిలో, వేదనలో, ఇరుకులు, ఇబ్బందులలో కొట్టబడుతున్న బిడ్డలకు విడుదల కలుగునట్లు సహాయం చేయండి. ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిన అద్భుత కార్యములు ఈ మధ్యన జరిగిస్తానని మా ప్రభువా, నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనంలో మీరు సెలవిచ్చినట్టుగా మీ కార్యాలు జరిగిస్తూ వచ్చారు. మీకు స్తోత్రం. మా తండ్రి, ఈ సాయంకాల వేళలో మీ దాసురాలు సాలమక్క గారి గృహంలో మీరు మాట్లాడిన మాట కొరకు ఆయనకి స్తోత్రం. మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా మేము ఎలా ప్రవర్తిస్తున్నాం, మేము ఎలా జీవిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం అనేది మేము చూసుకొని మా హృదయాన్ని, మా నోటిని మేము కాపాడుకుంటూ, మా కుటుంబాలను మేము కట్టుకుంటూ నీ మీద ఆధారపడి జీవించే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా తండ్రి, 2 జీవితాలు మందిరానికి వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు, ఉంటున్నప్పుడు ఒకే జీవితాన్ని జీవించినట్లు సహాయం చేయండి. ఈ లోకానుసారమైన జీవితము, ఈ లోకానుసారమైన నటన అది గతించుతున్నదని వాక్యంలో రాయబడి ఉంది. మా ప్రభు వేషధారణ జీవితం మేము జీవించుకున్నట్లు నైనా నీ మీద ఆధారపడి విశ్వాస సంబంధమైన ఆ జీవితాన్ని జీవించే కృప నాకు, మాకు, అందరికీ మీరు అనుగ్రహించండి. ఇక్కడ ప్రార్థనకు వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి ప్రభు. వారి కుటుంబాలను దీవించండి దేవా. వారి విశ్వాసాలను, వారి నమ్మకాలను మీరు బలపరచండి దేవా. వారి బలహీనతలను మీరు బాపుండి దేవా. స్తోత్రాలు. వారి యొక్క ప్రతిశోధన యేసుక్రీస్తు నామములో కొట్టివేయండి ప్రభు. వారిని ఆత్మ చేత, బలము చేత, కృప చేత, మీ వాత్సల్య చేత, మీ దీవెన చేత మీరు నింపమని ప్రార్థన చేస్తున్నారు. మా ప్రభువా, నీ కృప ఎత్తుగా ఉందని నీ వాక్యం సెలవిచ్చినట్టు మీరు మాకు కృప తక్కువ చేయలేదు ప్రభు. స్తోత్రం. మా ప్రభు నపుంసకుని ఆశ్చర్య రీతిగా మీరు రక్షించారు. మా తండ్రి వెంటనే బాప్తిసం పొంది సంతోషించు, మహిమపరచు తన దేశానికి వెళ్ళిపోయాడు. అలాంటి రక్షణ మా దేశానికి, మా రాష్ట్రానికి అనుగ్రహించు. రక్షణ లేని వాటిని ఎంతోమంది ఉన్నారు తండ్రి. మిమ్మల్ని ధిక్కరించేవారు, త్రోసివేసేవారు, మిమ్మల్ని తునీకరించేవారు, మిమ్మల్ని తూలనాడేవారు, అయినా మిమ్మల్ని అపహాస్యం చేసేవారు అది ఎంతోమంది ఉన్నారు దేవస్తోత్రం. వారందరినీ మీరు క్షమించండి ప్రభు. స్తోత్రం. వారి రక్షణ భాగ్యం అనుగ్రహించండి ప్రభు. తండ్రి, సువార్త యోధులుగా, సువార్తను ప్రకటించే ప్రతినిధులముగా మేమందరం మా దర్శనంలో భాగంగా మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి. మా జీవితం అంతయు మీ సువార్త సేవ కొరకై మేము సమర్పించుకొని బ్రతుకున్నట్లు కృప చూపించండి. సావైనను, బ్రతుకైనను, మరణమైనను మా ప్రభు మీ సువార్త కొరకు మేము జీవించినట్లు మాకు శక్తిని, బలాన్ని అనుగ్రహించమని ఘనతయు, మహిమయు, ప్రభావాలు మీకు అర్పిస్తాం. అందరిపైన మీ ఆత్మను కుమ్మరించినందుకై స్తోత్రాలు చెల్లిస్తాం. ఘనతయు, మహిమయు, ప్రభావాలు మీరు పొందుకున్నామని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనొచ్చు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమునందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారములు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేసిన వారికి క్షమించినట్లు మా అపరాధములకు క్షమించు. మమ్మల్ని సోదరులకి తేక దుష్టు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. తొట్టులకుండా, తప్పిపోకుండా కాపాడుటకు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము, సహాయము, ఆయన సన్నిధి నాతోనూ, సేవకునితోనూ, సేవకురాలితోనూ, చక్కగా దేవుని ఆరాధించిన బిడ్డలతోనూ, కోటపాడు నుంచి వచ్చినటువంటి జకరేంద్రతోనూ, ఇక్కడ అందరం కలిసి దేవుని ఆరాధించినట్లు పిల్లలతోనూ, పెద్దలతోనూ, ఈ గ్రామముతోనూ, ప్రాంతముతోనూ, సకల పరిస్థితులతోనూ, క్రైస్తవ సార్వత్రిక సంఘముతోనూ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడయండి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. మీకు ఏర్పాటు చేయబడినటువంటి కుటుంబీకులు మీరు భోజనం చేసిన తర్వాత నెమ్మదిగా, క్రమంగా మీరు ప్రార్థన చేసుకొని మీరు వెళ్ళండి. సమయం కూడా చాలా ప్రాముఖ్యమైనది కనుక తొందరపడకుండా మీరందరూ ఆ యొక్క కార్యక్రమం